సో ఫైనల్లీ మెంతి కూర అయితే హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. అనుకోకుండా పైకి వచ్చాము. ఇప్పుడు మెంతి కూర ఇంకా బాగా వచ్చేసింది, హార్వెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొన్ని కుండీల్లో వేసినప్పుడు నెక్స్ట్ ఇంకా పెద్దగా ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది, చిన్న మెంతం అంటారు కదా. సో మనం అయితే కొన్ని కొన్ని తీసుకొని కట్టల్లాగా కట్టుకోవచ్చు. ఇట్లా కొన్ని కొన్ని తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ మార్కెట్లో దొరికే విధంగా ఇట్లా చాలా ఈజీగా పెరుగుతుంది. మన బాల్కనీలో కూడా బాగా పెరుగుతుంది. కాకపోతే కొంచెం సన్లైట్ ఉంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. సన్లైట్ రావాలి, వర్షం నీళ్ళు మీద పడద్దు, అట్లా ఉందంటే మీకు మస్తు వస్తుంది ఇది. అయితే లాస్ట్ 2 కుండీలు అయితే వర్షం పడి మొత్తం వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ కుండీలు 2 కుండీలు అనమాట. దీంట్లో అయితే వచ్చేసింది, తీస్తున్నాము. దీంట్లో కొంచెం పోయింది, ఇది కూడా కొంచెం మురిగింది. వర్షం మామూలుగా పడ్డదా, 6 రోజుల నుంచి వేసేసాం అనమాట. మట్టి ఏమన్నా ఉంటే కింద ఇక్కడ వేసే ఇందులో కుండీలోనే వేసి ఇట్లా బాగా అనిపిస్తుంది. చాలు, ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఉండదా, దీన్ని కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం. వావ్, చూడడానికి భలే అనిపిస్తున్నాయి కదా. నిన్న చామాకు కోసం కదా, ఈరోజు మెంతి కూర. ఇంకా మళ్ళీ ఇందులో విత్తనాలు వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి ఒక 10 డేస్లో. మనకి ఎక్కువ డేస్ కూడా పట్టదు అనమాట. ఇంకొక 5-6 కుండీల్లో మనం ఒక 3-4 డేస్ గ్యాప్లో వేసుకుంటే వీక్లో 1 or 2 డేస్ మనం మెంతి కూర తింటూనే ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఉంటుంది బయట అయితే. మా దగ్గర అయితే ఇంకో కొంచెం పెరిగిన తర్వాత అది చిన్న కట్ట 30 రూపీస్. మీ దగ్గర ఎంతనో కామెంట్ చేయండి. మీరుండే ఏరియాలో చిన్న మెంతం ఎంత ఉంది కట్ట అనేది కామెంట్ చేయండి. కానీ మస్తు టేస్ట్ ఉంటుంది, కర్రీ చేస్తే బాగా ఉంటుంది. మొత్తం పడుతుంది ఇక్కడ అంతా ఇట్లా ఇందులోనే అనేసి. వావ్, నాకు సరిగా దీనికి వస్తలేదు, ప్రాక్టీస్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్ సరిపోతుంది కదా, దగ్గరికి చూపి కన్నా కొంచెంసేపు ఇట్లా వేళ్ళు దులిపేసుకుంటే దీంట్లో మట్టి అంతా రాలిపోతుంది. మనం ఇట్లా దగ్గరకు పెట్టేసుకొని ఒక చిన్న కట్టలు లీఫ్ బొకే 4 అయినాయి, 4 కట్టలు అయినాయి. సూపర్ ఉంది చూడడానికి అయితే. ఎన్ని కట్టలు అవుతాయి చూద్దాం. ఇది చాలా చిన్న కుండి. ఈ కుండి ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ పడింది మాకు. సో చాలా చిన్న కుండి. దీంట్లోనే మనం ఎన్ని కట్టలు తీద్దామో చూద్దాం. ఇందులో ఎక్కువ వస్తే నెక్స్ట్ అట్లాంటి పెద్ద దాంట్లో కూడా వేద్దాం. నెక్స్ట్ రేపు మళ్ళీ ఇందులో కొంచెం ఇంకా ఇట్లాంటి కుండీలు 2 ఉన్నాయి. ఇవి కొత్తిమీర. కొత్తిమీర ఇంకా రాలేదు, కొంచెం వర్షానికి ఎల్లడబడ్డది. అసలు ఇంత చిన్నగా ఎలా ఉంటుందా అనుకునేదాన్ని ఫస్ట్లో అయితే. బాగా వస్తుంది.
ఇప్పుడు దాకా నిద్ర వస్తుండే తెలుసా నాకు. మళ్ళీ పని చేస్తుంటే కొంచెం సెట్ అయింది. కళ్ళు మూసుకుంది. ఆఫీస్ లేకపోతే ఆ రోజంతా నిద్ర పోతుంది అవుతుంది. ఈ వీక్ గార్డెన్ వర్క్ చాలా ఉంది, సెట్టింగ్ చేసుకోవాలి ఈ సండే. నాకు వాటర్ చాలా వచ్చింది, మొత్తం నిండిపోయింది. రాత్రి వర్షం పడింది కదా, కడగాలి మొత్తం. మొత్తం క్లీన్ చేసేసి. వాటరే ఉంది మొత్తం, మొత్తం వాటరే ఉంది. రాత్రి వర్షం, ఫుల్ వర్షము. ఇట్లా ఉంపితే కుండీలో నుంచి ఇంత వాటర్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్లు కూడా మంచిగా పెరుగుతాయి కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం కాలేదు. వర్షం మీద పడితే తప్ప ఇవి పడిపోవు అన్నమాట. చాలా మంది పడిపోతాయి అంటారు, కానీ మాకైతే వర్షం మీద డైరెక్ట్ ఏవైతే పడ్డాయో అది పోయినాయి. కాకపోతే సపరేట్గా ఉన్నాయి మాత్రం పోలేదు. ఇట్లా ఎట్లా వస్తుంది. ఇంకా పెద్దగా చేయాలి గార్డెన్ని, ఇంకా ఎక్కువ పెట్టి. మొత్తం మా ఇంట్లోకి కావాల్సినవన్నీ మేమే పండించుకోవాలనేది మా కోరిక అనమాట. ఇప్పుడు చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి ఆకుకూరలతో. సో ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, మీకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా వస్తాయి, ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. పాలకూర ప్లేస్ ఉందంటే సూపర్ వస్తుంది. అసలు మంచి ప్లేస్ ఉండాలి కానీ సూపర్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెంచినాం, చాలా బాగుండేది. ఈసారి కూడా పెరిగింది, కరెక్ట్ మంచిగా పెరుగుతుంది అనే టైంకి వర్షం పడదు. వర్షం కానీ మళ్ళీ వచ్చింది బ్యాక్ సైడ్, అక్కడ కుండీలో పెట్టాము, మళ్ళీ వచ్చింది. అసలు చూడండి బాస్కెట్ ఎంత బాగా అనిపిస్తుందో. బాస్కెట్ మొత్తం నిండిపోయింది మెంతి కూర. మొత్తం కౌంట్ చేస్తాం ఎన్ని కట్టలు వచ్చినాయో. 2 చిన్న కుండీలు, అవి పెద్ద కుండీలు కూడా కాదు, ఇంతే చిన్నవి. ఎంత 1 2 3 4 9 ఇంచ్ కుండీలు, 5 6 7 8 9 10 వచ్చాయి. ఒక్క దాంట్లో 5 కట్టలు వచ్చినాయి బాస్కెట్ నిండా. ఇదిగో గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. ఇప్పుడు వండుకో, నువ్వే వండు తిందాం. సో ఈ హార్వెస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఇంకా చాలా హార్వెస్ట్ అయితే మేము తీస్తాము ఖచ్చితంగా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాయి. సో నాకైతే దీన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్లో క్లీన్ చేసేసి కొంచెం వేలు కట్ చేసి పెడతాను. ఈ కనకాంబరం చెట్టు తీసుకొచ్చాం, ఇది కూడా రిపోర్ట్ చేయాలి. అది కూడా రిపోర్ట్ చేయాలి. మళ్ళీ గార్డెన్ అంతా కూడా సెట్టింగ్ చేస్తూ మళ్ళీ చూపిస్తాం. చాలా అసలు ఏం స్టార్ట్ కాలేదు చెప్పాలంటే వర్క్ కూడా ఏం స్టార్ట్ కాలేదు గార్డెన్ లో, అయినా మాకు హార్వెస్ట్లు అనేవి వచ్చేస్తున్నాయి. ఆకుకూరలతో ఇదే బెనిఫిట్. మనము మన పని చేసుకుంటూ ఉంటాం, అవి ఇట్లా పని అవి చేసుకుంటుంటాయి, మనకు వచ్చేస్తూనే ఉంటాయి, పంట వస్తూనే ఉంటుంది, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంతా సెట్ చేసుకుంటే ఇంకా మనము ఒక ఆర్గనైజ్డ్ వేలో తీస్తూ ఉండొచ్చు రెగ్యులర్గా పంట. మీరు చూడవచ్చు పండ్ల చెట్లు కూడా ఆల్రెడీ పెద్దగా అవుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్, మామిడి చెట్టు, ఇంకా మనకు అది అది జామ చెట్టు పువ్వులు వచ్చేసినాయి. అట్లనే పిందెలు కూడా కాస్తున్నాయి. పిందెలు పెద్దగా కాగానే మళ్ళీ చూపిస్తాం మీకు. హైబ్రిడ్ అనమాట. సపోటా చెట్టు కొత్త మొక్కలు వచ్చినాయి, అది కూడా హైబ్రిడ్. ఒక 6-7 ఫీట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ కాదు. కాబట్టి మీరు కనుక టెర్రస్లో ప్లేస్ ఉంటే టెర్రస్ మీద పెంచుకోవచ్చు. ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకొని దాని మీద కొన్ని పెట్టుకొని పెంచుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మనకు ఒకసారి వేస్తే మనకు 10-15 ఇయర్స్ వచ్చేస్తుంది అనమాట, అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ అది పోతే మళ్ళీ తీసుకొచ్చుకోవాలి పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. రేపు మళ్ళీ చూద్దాం ఏమేమి మనకు హార్వెస్టింగ్కి వచ్చినాయి, ఒకసారి చూపిస్తాం మీకు. ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర, అవి రేపు కట్ చేసి చూపిస్తా. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి హోమ్ గార్డెనింగ్ వీడియోస్,
ఇంకా టిప్స్ మేము ఎట్లా పురుగులని మేము ఎదుర్కొని మాకు అంటే ఆకులు ఎక్కువ తినేస్తాయి అనమాట. ఆకుకూరలు పెంచుతుంటే అవి ఎట్లా మేము ప్రివెంట్ చేసాం, ఆకులు తినకుండా ఎట్లా చేసాం పురుగులు అనేది కంప్లీట్ వీడియో డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.